హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో వచ్చేసేసి గ్రిండల్వామ్ కల్చర్ అనేది అయితే ఎట్లా కల్చర్ చేయాలని అయితే ఈరోజు ఈ వీడియోలో అవుతాం. అండ్ వీటికి స్టెప్ బై స్టెప్ ఎట్లా ప్రాసెస్ ఏంటిది అని అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఫీడింగ్లో గిట్ట బాగానే ఉంటుంది. అండ్ ఇది మెయిన్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే మొయినా కల్చర్ మెయింటైన్ చేయలేకపోతారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ కల్చర్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు మొయినాని కల్చర్ చేయాలంటే వాటికంటూ టబ్స్ పెట్టాలి. కొంతమంది అయితే లైక్ ఇండివిజువల్ లైక్ అపార్ట్మెంట్స్లో ఉంటారు. సో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళకి మ్యాక్సిమం అయితే వాళ్ళ ఓనర్స్ గిట మొయినాకి అంటే పెడితే స్మెల్ వస్తుంది అని ఏది చెప్పినా కానీ వాళ్ళైతే పెట్టుకోలేకపోతారు అండ్ స్పేస్ గిట ఉండదు. సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది గ్రిండల్వామ్ కల్చర్ అనమాట. సో ఎక్స్పెషల్లీ అండ్ దీన్ని నేను మెయింటైన్ చేస్తుంది గిట 2 months నుంచి మెయింటైన్ చేస్తున్నా. బట్ నేను ఎటువంటి వీడియో పెట్టలేను. అండ్ మెయిన్లీ ఇది తీసుకొచ్చింది అయితే ఎవరైతే నా దగ్గర ఉన్న కస్టమర్స్ ఎవరైతే కావాలి అని అంటేనే సో నేనైతే ఇది తీసుకుని ఉండే అనమాట. సో ఇప్పుడైతే ఇది ఒక 1 month నుంచి అంతకుముందుకైతే ఒకసారి క్లీన్ చేసి పెట్టినా. అండ్ ఇప్పుడైతే దగ్గర 2 months అయితే అవుతుంది. అండ్ రీసెంట్గా ఒకసారి క్లీన్ గిట్ట చేసిన ఉండేది అంతా. అండ్ ఇప్పుడైతే మొత్తం అవ్వట్లేదు, అంతే అవ్వట్లేదు కాదు అవుతుంది. బట్ ఇదైతే కోకోపీట్ ఉంటుందో దీని పని అయిపోయింది. సో ఈరోజు కోకోపీట్ గిట్ట చేంజ్ చేద్దాం అండ్ మళ్ళీ స్టార్టర్ అనేది మళ్ళీ కల్చర్ చేద్దాం. అండ్ సో మళ్ళీ కల్చర్ చేద్దాం అని చెప్పి నియర్లీ వీటిలో ఒక 1 week నుంచి వీటికి ఎటువంటి ఫీడింగ్ గిట్ట ఏం చేయలే. బట్ ఈ రోజే ఫీడింగ్ చేసిండే. ఎందుకంటే మళ్ళీ మనకి ఈ వామ్స్ కావాలి కాబట్టి ఒకటే దగ్గరకు వచ్చేస్తే ఫీడింగ్ చేస్తే. అండ్ వీటి కోసం అయితే నేనైతే ఇది అయితే తీసుకున్నా కోకోపీట్ 1 kg. అంటే ఒక 1 kg తీసుకుంటే మనకి ఎంత లేని ఒక 2 kgs దాకా వస్తుంది. అంటే పొడిలాగా అయితే అయిపోతుంది. అండ్ దీని అయితే దీంట్లో తీసుకుందాం. అండ్ సో ఈరోజు ఎట్లా కల్చర్ చేద్దాం గిట్ట చెప్దాం. అండ్ సో వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో అయితే నచ్చితే. అండ్ చలో ఈరోజు అయితే ఇప్పుడు అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ అది ఇన్ఫర్మేషన్ వచ్చేసి కొద్దిగా నేను ఇంట్రోలో అది చెప్పినుండే. అండ్ చలో ఇప్పుడైతే ఈ బాక్స్ని ఫస్ట్ అయితే నీట్గా ఖాళీ చేసుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లో చెట్లు లాంటివి ఏమైనా ట్రీస్ ప్లాంట్స్ ఏమైనా పెంచుతారు అని అంటే ఈ కోకోపీట్ని దీంట్లో కల్చర్ చేస్తారు కదా, పడేయకండి, తీసుకెళ్ళి ఆ చెట్లలో వేయండి. చెట్లు గిట్ట మంచిగా నీట్గా గ్రో అవుతాయి. నేను గిట్ట తీసుకెళ్ళి ఇంట్లో ఒక 2-3 types ఆఫ్ చెట్లు అయితే ఉన్నాయి. సో దాంట్లో అయితే వేసేస్తా. ఎందుకంటే వేస్ట్ చేయొద్దు మనం ఏదైనా సరే అని, మళ్ళీ మనకు పనికి వస్తుంది. సో అందుకని ఈ విషయం కూడా చెప్దామని చెప్పి చలో ఇప్పుడైతే బాక్స్ని అండ్ ఏదైతే మన కొద్దిగా వామ్స్ అయితే ఉన్నాయి కదా, సో ఈ వామ్స్ని గిట్ట రిమూవ్ చేద్దాం. అండ్ ఆఫ్టర్ 1 week తర్వాత కల్చర్ అయితే ఎట్లా ప్రొడక్షన్ అవుతుందని గిట్ట చూపిస్తా. చలో ఇప్పుడైతే మనం అయితే ఇదంతా క్లీన్ చేసేద్దాం. గైస్ ఇప్పుడైతే కోకోపీట్లో ఏదైతే వచ్చిందో సో నేనైతే యాడ్ చేసుకున్నా. అండ్ దీన్ని కొద్దిగా వాటర్లో అయితే ఇట్లా వేసేసుకోవాలి. అండ్ వాటర్లో ఏదైతే చేసేసుకుంటే మొత్తం పొడిలా అంటే కొద్దిగా మంచిగా ఏదైతే ఇట్లా గట్టిగా ఉంటుందో సో లూజ్ అయిపోతుంది మొత్తం. అండ్ ఇప్పుడు దీన్ని అయితే తీసుకొని మనమైతే అండ్ కొద్దిగా నేను జస్ట్ కొద్దిగా సగం తీస్తే ఇదంతా దీని నిండా అయిపోయింది అనమాట. కొద్దిగా క్వాంటిటీ గిట్ట ఎక్కువ వచ్చింది. అంటే నాకు తెలిసి ఇది 1 kg అని ఉంది, కానీ మనం తీసుకుంటే ఎంత లేదన్నా మనం లైక్ స్ప్రెడ్ చేసి ఒక 2 kgs దాకా వెళ్ళేటట్టు ఉంది. అది మొత్తం కంప్రెస్ చేసి అట్లా చేసి ఉండొచ్చు. సో దట్స్ వై మనకైతే ఇంత క్వాంటిటీ గిట్ వచ్చింది. అంటే లూజ్ చేసిన నేను వాటర్ పోసి దగ్గరికి అంతా స్ప్రెడ్ అయిపోయినట్టుంది. అండ్ మీరు గిట్ట కొద్దిగా క్వాంటిటీ అనేది కోకోపీట్ గిట్ట కొద్దిగా తక్కువనే యూజ్ చేయండి. అండ్ నేనైతే మన పెడిగ్రీ ఉంటుంది కదా, పెడిగ్రీ, సో దీనికైతే నేనైతే పప్పీదే యూజ్ చేస్తున్నా. అంటే అడల్ట్ది గిట్ట ఉంటుంది, బట్ మనకి అడల్ట్ది అవసరం లేదు, పప్పీదే బెస్ట్. అండ్ దీంట్లో అయితే ఒక్క 2 biscuits అయితే నానబెట్టుతున్నా. జస్ట్ ఒక 2-3 seconds అంతే, అంతకుమించి మనం ఎక్కువసేపు పెట్టొద్దు. 2-3 seconds కాదు, ఒక 10 seconds అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ చలో మన దగ్గర స్టార్టర్ అయితే ఇక గిత్తుంది, సరిపోతుంది, మస్తు అయిపోతుంది. ఇది ఖాళీ కొద్దిగా క్వాంటిటీ ఉన్నా కానీ మనకు మస్తు అయిపోతుంది. అండ్ చలో ఈ క్వాంటిటీ అయిపోతుంది. అండ్ ఈడున్న క్వాంటిటీ గిట్ట మస్తు అయిపోతుంది ఇది. చలో ఇదైతే వీడియో తీసి గిట్ట చాలా రోజులు అయితే అవుతుంది, వీడియో షూట్ చేసి గిట్ట. అండ్ ఇంకొక బిస్కెట్ అయితే పెట్టేసుకొని అండ్ కొద్దిగా అయితే ఇవైతే కొన్ని వాటర్ ఉన్నాయో ఈ వాటర్ అనేది దీంట్లో వేసుకుందాం. ఎందుకంటే కొద్దిగా తడి అయితే ఉండాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు వాటర్ గిట్ట. చలో ఇట్లా వేసేసుకొని అండ్ మనం వచ్చేసేసి ఇది వీటికి అయితే టాప్ ఉంటుంది కదా, సో ఈ టాప్కి అయితే స్పంజెస్ ఉంటాయి కదా, డస్టర్స్. సో అవి ఎవరు కొంటారని చెప్పి నేనైతే ఇంట్లో పత్తి ఉంటే సో అదైతే పెట్టేసిన అనమాట. ఇట్లా గిట్ట పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు.
చలో ఇట్లా వదిలేసినామంటే ఒక 1 వీక్ తర్వాత కల్చర్ అనేది ఎట్లా అవుతుంది అని అయితే ఇప్పుడు చూపిస్తా. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత అయితే మన దగ్గర అయితే కల్చర్ అయితే చూసుకోవచ్చు ఎంతగానో అయింది. అండ్ ఇలాగ చూపించినావు బ్రో, అది అట్లా ఉండే బాక్స్లో ఇది ఇట్లా ఉండే అనుకుంటారు కదా. సో ఇదైతే నేనైతే వీడియో తీసి గిట్ట చాలా రోజులు అయితే అవుతుందన్నమాట. అండ్ సో ఇది వచ్చేసేసి నేనైతే క్లీనింగ్ చేయముందుకు అనమాట. సో ప్రొడక్షన్ అనేది ఎంత అయ్యిందో జస్ట్ నేను ఏదైతే ముందు వీడియోస్లలో అంటే ముందు క్లిప్స్లలో ఏవైతే చూపించినానో క్వాంటిటీ గిట్ట సేమ్ నేను అంతే క్వాంటిటీ అయితే వేసినుండే. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు మొత్తం మాసివ్ ప్రొడక్షన్ అయితే అయిందనమాట. అంత ముందుకు సేమ్ మీరు ఈ స్టెప్స్ గిట్ట ఫాలో అప్ అయ్యారంటే చాలు. అండ్ ఇది మెయిన్ ఏంటంటే యూస్ఫుల్ అయ్యేది ఎవరికి అని అంటే జస్ట్ చెప్పినా కదా ఫస్ట్లోనే, ఎవరైతే ఇంట్లో అపార్ట్మెంట్స్లో ఉంటారో వాళ్ళకైతే బెస్ట్. ఎవ్రీ 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో వచ్చేసి నేను షార్ట్ వీడియోలో చెప్తా, దాంట్లో గిట్ట నేను ఒకసారి ఆల్రెడీ వాటి వీడియోస్ అయితే షూట్ చేసిన. దీంట్లో చిన్న చిన్నగా పురుగులు లార్వా లాగా అయితే వస్తాయి. ఆ ఒక్కటి మీరు వచ్చినప్పుడు కొద్దిగా రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో అవి ఎక్కువ క్వాంటిటీ ఉన్నా కానీ మళ్ళీ కల్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇది కల్చర్ అయితే అంత ఈజీగా డ్యామేజ్ అయ్యేది గిట్ట కాదు. సో ఎవరైనా బిగినర్స్ ఉన్నా కానీ ఫిషెస్లో ఖచ్చితంగా అయితే ఇదైతే వాడండి. అండ్ చలో బాయ్.